శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా అసలు ఈ చకోర పక్షులు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాంతిని ఎందుకు తిని బతుకుతాయో తెలుసా? అందరూ అంటారు, అబ్బో ఎంత గొప్పవో, చక్క వాటికి ఏ అన్నం అక్కర్లేదు, కూర అక్కర్లేదు, పచ్చడి అక్కర్లేదు, చంద్రకిరణాలు తింటాయంటారు. అసలు రహస్యం నాకు తెలుసమ్మా అన్నారు శంకర్లు. ఏమిటో ఈ శంకరా అంది అమ్మవారు. అంటే శంకర్లు అన్నారు, అమ్మా చంద్రుడికి నీ ముఖానికి పోలిక చెప్తూ ఉంటారు కదా, అందుకని చకోర పక్షులన్నీ ఒకసారి నీ ముఖం చూద్దామని వచ్చాయి. వస్తే నీ ముఖం చూసేటప్పటికీ వాళ్ళ వ్యాస భగవానుడు చేసినటువంటి స్తోత్రం వాటికి జ్ఞాపకానికి వచ్చింది. అమ్మవారి ముఖ చంద్ర కళంకాభం మృగనాభి విశేషక అని అమ్మవారి ముఖం చంద్రబింబంలా ఉంటుంది, అందులో మత్సబొట్టులా ఉంటుంది. ఇది జ్ఞాపకానికి వచ్చి అవి నీ ముఖం వంక చూసాయి. నీ ముఖంలోంచి వస్తున్నటువంటి కాంతి వంక చూసి, మనకు అలవాటే కదా చంద్రుల్లోంచి వచ్చే కాంతి మనం తాగుతూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ కాంతి